వెంకటేశ్వర స్వామి ఆలయం దేవరకొండ. ఇది బాక్రాపేట నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు బాక్రాపేట నుంచి దేవరకొండకు వెళ్ళినటువంటి దారి. ఈ ఆర్చి గుండా మనము వెళ్ళాలి. అలా వెళ్ళిన తర్వాత కొద్ది దూరం వెళ్ళగానే మనకు అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినటువంటి దారి కుడివైపుకు వెళ్ళాల్సి వస్తుంది. స్ట్రైట్గా వెళ్తే తలకొండ వెళ్తాం, అందువల్ల కుడివైపు వెళ్ళాలి. ఇక్కడ చూడొచ్చు దేవరకొండ బోర్డు కూడా. ఇక్కడ మనము ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళేటువంటి దారిలో ఒక ఆర్చి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఈ ఆర్చి ద్వారా మనము టెంపుల్ దగ్గరికి వెళ్ళవచ్చు కొండపైకి. ఇక్కడ మనం చూడొచ్చు ఆంజనేయ స్వామి గుడి ఒకటి ఉంటుంది టెంపుల్ కిందనే, కొండ కింద. అది మెట్ల మార్గం కూడా ఉంటుంది. ఆ ఆంజనేయ స్వామి గుడి ముందర ద్వారా మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళే వాళ్ళు కూడా పైకి వెళ్ళవచ్చు. అది నడిచి వెళ్ళేటువంటి మార్గము మెట్ల ద్వారా. ఇది సీసీ రోడ్ ద్వారా ఆ కొండపైకి వెళ్ళేటువంటి మార్గం. ఇక్కడ బీబీ నాంచేరిని పెళ్లి చేసుకున్న తర్వాత స్వామివారు ఇక్కడికి వచ్చి ఉన్నారంట. ఇక్కడ ఉన్న తర్వాత స్వామివారు ఒకసారి అక్కడ ఉన్నటువంటి దొనలో చేపలు పడుతుండగా కొంతమంది ముస్లిమ్స్ స్వామివారి పైకి దాడికి వస్తున్నప్పుడు స్వామివారు ఆ గాలం వేసిన దాన్ని పైకి అన్నప్పుడు ఒక చేప వెళ్ళి బండపైన పడినప్పుడు ఆ బండపైన ఆ చేప గుర్తు ఇప్పుడు కూడా అలాగనే ఉందంట. అలా మళ్ళీ స్వామివారు అక్కడి నుంచి ఒక గుడి వెనక వైపున అడుగు వేసి వెళ్ళిపోయారని చెప్పారు గుహలోంచి. మనం చూద్దాం. ఇప్పుడు ఆ గుడి దగ్గరికి వెళ్ళామంటే ఆ గుడి ఎలా ఉంది, అక్కడ ఇంకా ఎవరెవరు దేవతల యొక్క ఆలయాలు ఉన్నాయి, అలాగే స్వామివారి యొక్క అడుగు ఎలా ఉంది, ఇంకా స్వామివారి వెళ్ళిన గుహ ఏంటి అన్నీ చూద్దాం. వచ్చేసాం చూడండి, గుడి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూడవచ్చు మొదటగా అక్కడ ఒక చెట్టు కింద అరుగు ఉన్నది కూర్చోవడానికి. అలాగే దాని పక్కన ఒక రూమ్ ఉంది చూడండి, అది కళ్యాణకట్ట, స్వామివారి కళ్యాణకట్ట. ఎవరైనా తలనీలాలు సమర్పించుకుంటే అక్కడ కళ్యాణకట్ట కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది కూర్చోవడానికి అరుగు. ఇక్కడే కళ్యాణ మండపం కూడా కట్టున్నారు. ఇక్కడ చూడొచ్చు ఇదే స్వామివారి యొక్క ఆలయము. ఇక్కడ చూస్తే శివాలయం కూడా ఉంది, నవగ్రహాలు. పక్కనే ధ్యాన మందిరం. ఇది శివాలయం చూడండి. ఇవి నవగ్రహాలు. ఇది అమ్మవారి గుడి. అదే స్వామివారి యొక్క ఆలయం వెనుక భాగం నుంచి అక్కడ మనం చూడవచ్చు స్వామివారి యొక్క ఆలయం. ఇక్కడ కనిపిస్తున్న గోపురాల్లో మన కుడివైపు ఉన్నది వినాయకుడి స్వామి టెంపుల్, ఎడమవైపు ఉన్నది అమ్మవారి టెంపుల్. ఇక్కడ ఫెన్సింగ్ వేశారు కదండి, ఇది వచ్చేసి స్వామివారి యొక్క అడుగు పెట్టినటువంటి ప్లేస్ అంట. అలాగే ఈ స్వామివారికి ఆలయానికి పక్కనే ధ్యాన మందిరం కూడా ఉంది. ఇదే ధ్యాన మందిరం.
ఇది కళ్యాణ మండపం. ఇక్కడ చూడొచ్చు స్వామివారి యొక్క పాదం. స్వామివారు అడుగు పెట్టినటువంటి స్థలం ఇది. ఇక్కడ ఒక అడుగు పెట్టి స్వామివారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్తారు. అలాగే దానిపైన కొద్దిగా చూసాము, ఇది గుహ. స్వామివారు ఈ గుహలోంచి తిరుమల వెళ్ళిపోయారని చెప్తున్నారు. చుట్టూ చూడవచ్చు, చాలా ఆహ్లాదకరమైన పర్యావరణం కనిపిస్తుంది. దీని ఇంకా టూరిస్ట్ ప్లేస్ లాగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. అలాగే ఇక్కడ నాగదేవత సంబంధించిన పుట్ట కూడా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది ఈ కొండపైన. ఇది చాలా పురాతనమైనటువంటి దేవస్థానం చెప్తున్నారు. స్వామివారు మొదటగా పాదం మోపింది కూడా ఇక్కడ అని ఈ స్థల పురాణం చెప్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఇక్కడ చాలా వరకు వచ్చి ముడుపులు కట్టేవాళ్ళు, పెళ్ళిళ్ళు కానివాళ్ళు స్వామివారిని దర్శించుకుంటే పెళ్ళిళ్ళు అవుతాయి. ముడుపులు కట్టినా త్వరగా అయిపోతాయి. పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడ మొక్కుబలి చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకు తులాభారం కూడా ఉంటుంది. ఈ ధ్వజస్తంభం చూడొచ్చు, ఇది స్వామివారి ఆలయం. ఆ లోపలే తులాభారం కూడా ఉంది. ఇది మెట్ల మార్గము, నడిచి పైకి రావడానికి ఉన్నటువంటి మెట్ల మార్గం. ఈ మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడే అక్కడ ఒక దొన అనేది ఉంది, నీటి కొలను. ముందు ఈ కొలంలోనంటే స్వామివారు చేప పడుతుంది. ఆ చేపే పైన కొండపైన వెళ్ళి పడినప్పుడు అక్కడ చేప ముద్ర అనేది ఏర్పడిందని ఈ కొండపైన ఉందని చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనము కొలను. ఈ కొలంలో ఎప్పుడు నీరు ఉంటాయంట. చాలా పెద్ద దొన అని కూడా చెప్తున్నారు. ఇది ఈ యొక్క నీటితోనే అక్కడ స్వామివారి టెంపుల్ కూడా నిర్మాణం చేశారంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.